గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గేట్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ స్టార్ట్ అయింది. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోరు. ఓకేనా, మీరు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని అట్లీస్ట్ ఒకసారి చెక్ అన్న చేసుకోరు. ఏదైనా మిస్టేక్ ఉంటేనేమో ఎడిట్ చేసుకోరు. ఓకే, సో చాలామంది కొన్ని ఎడిట్ చేసుకోరు అవ్వట్లేదు. నార్మల్గా ఎడిట్ ఆప్షన్లో మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా అందులో అన్ని ఎడిట్ చేసుకోనికి ఉండదండి. సో పేరు, క్యాండిడేట్ పేరు ఏదైతే ఉంటుందో మన నేమ్, స్టూడెంట్ నేము ఎడిట్ చేసుకోరాదు. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ కూడా ఎడిట్ చేసుకోరాదు. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎడిట్ చేసుకోరాదు. ఇవి ఎవరైనా మిస్టేక్స్ చేస్తే మీరు ఏం చేయాలంటే tgcpget26@gmail.comకి మెయిల్ పెట్టాలి. tgcpget26@gmail.comకి మెయిల్ పెట్టాలి. ఆ మెయిల్లో మీరు అటాచ్ చేయాలి. మీ పేరు మిస్టేక్ ఉంటే 10th మేము అటాచ్ చేయాలి, క్యాస్ట్ మిస్టేక్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉంటే డిగ్రీ హాల్ టికెట్ మెమోనో ఏదో ఒకటి అటాచ్ చేయాలి ప్రూఫ్ లాగా. అండ్ మీ సిపి గెట్ అప్లికేషన్ పీడిఎఫ్ కూడా అటాచ్ చేసి మెయిల్ పెడితే అప్పుడు మీ క్యాస్ట్ చేంజ్ చేస్తారు, మీ పేరు చేంజ్ చేస్తారు, లేదా మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉంటే చేంజ్ చేస్తారు. ఆ చేంజ్ చేసినాక 1 డేకో 2 డేకో మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ తీసుకుంటే మీకు అన్ని కరెక్టే ఉంటాయి అన్నట్టు. కరెక్ట్ ఉన్నది ప్రింట్ వస్తుంది. మీరు సో ప్రింట్ తీసి చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా చేంజ్ అయినాయా అని చెప్పేసి. అండ్ రిమైనింగ్ ఏదైతే కొన్ని ఉంటాయో రిమైనింగ్ అన్ని మనము ఎడిట్ ఆప్షన్లోనే ఎడిట్ చేసుకోనికి ఛాన్స్ ఉంది, చేసుకోవచ్చు కూడా. ఓకేనా, సెంటర్స్ ఎడిట్ చేసుకోరాదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోరాదు. ఓకే, సెంటర్స్ ఎందుకు ఎడిట్ చేసుకోరాదు అంటే ఆల్రెడీ మనం సెంటర్స్ పెట్టి సబ్మిట్ చేసినాం. ఇప్పుడు సెంటర్స్ అలొకేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ అన్ని అలాట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, అందులో ఎంతమంది స్టూడెంట్స్ని పెట్టాలని ఆ అలొకేషన్స్ జరుగుతూ ఉంటాయి పని. సో ఇప్పుడు మళ్ళీ మనం సెంటర్స్ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు సెంటర్స్కి ఎడిట్ ఆప్షన్ ఇయ్యరు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్కి కూడా ఎడిట్ ఆప్షన్ ఇయ్యరు. మొబైల్ నెంబర్కి కూడా ఇయ్యరు. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, కానీ నార్మల్ మొబైల్ నెంబర్కి ఎడిట్ ఆప్షన్ ఇయ్యరు. అర్థమైంది కదా. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ మిస్టేక్ ఉన్నా, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉన్నా, మీ పేరు మిస్టేక్ ఉన్నా అవి మెయిల్ పెట్టుర్రు tgcpget26@gmail.comకి. లేకపోతే రిమైనింగ్ ఏమన్నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 10th ఇంటర్ డిగ్రీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సబ్జెక్టు చేంజ్ చేసుకొని కూడా. ఇప్పుడు నేను ఎంఎస్సీ అప్లై చేసిన, ఎంఎస్సీ బాట్ని, బట్ నాకు అది అవసరం లేదు. సో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎంఎస్సీ బాట్ని తీసేసి ఇంకా వేరే సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా, అది అన్నట్టు. అండ్ ఇప్పటికి కూడా ఎవరైనా సిపి గెట్ అప్లికేషన్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుర్రి. విత్ లేట్ ఫీజ్ ఇప్పుడు ఈ రోజే లాస్ట్ డేట్ అనుకుంటా, 19th రోజు లాస్ట్ డేట్ ఉంది. 2000 లేట్ ఫీజ్ తోటి 18-19, June 16-17 500 లేట్ ఫీజ్ తోటి లాస్ట్ డేట్ ఉంది. ఇది ఎక్స్టెండ్ కాదు. ఆల్రెడీ June 10కి అయిపోవాల్సింది, 15th వరకు ఎక్స్టెండ్ చేసారు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేయరు. సో ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ సిపి గెట్ స్టూడెంట్స్. ఓకే, మీరు కంపల్సరీ షేర్ చేయాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అయిపోయేంత వరకు మీకు గైడెన్స్ వస్తుంది. అండ్ మన ప్లే స్టోర్లో యాప్లో క్యాంపస్ స్టూడెంట్ అనే యాప్ ఉంటుంది. మన యాప్, అది యాప్ డౌన్లోడ్ చేసుకోరి. ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వరు. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓపెన్ అవుతుంది. కింద యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది. అనదర్ మెథడ్ క్లిక్ చేసారంటే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. సిపి గెట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. 100 రూపీస్ అడుగుతుంది, పేమెంట్ చేయాలి, జాయిన్ కావాలి. లోపల మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, సాధవన్ యూనివర్సిటీ, కోటు, మెన్స్, జేఎన్టీహెచ్ అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అన్ని కోర్సెస్ కాలేజెస్ లిస్టు, ఏ యూనివర్సిటీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి అన్నట్టు. సో మీ కోర్సు ఎక్కడెక్కడ ఉంది అని చెక్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ వైస్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది, అందులో చెక్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వీడియో ఉంటుంది, కౌన్సిలింగ్ వీడియో ఉంటుంది, సిలబస్ కాపీలు ఉంటాయి, అవన్నీ చూసుకోవచ్చు. అండ్ మీరు గ్రూప్లో యాడ్ అవుతారు, గైడెన్స్ గ్రూప్లో. ఆ గ్రూప్లో మన వాళ్ళు అందరూ ఆల్రెడీ ఉన్నారు కొంతమంది, మీరు కూడా యాడ్ అవుతారు. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా గ్రూప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ నాకు పర్సనల్గా అడగాలంటే కూడా పర్సనల్ కూడా మెసేజ్ చేయొచ్చు, మీరు గ్రూప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. మీరు ఆ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అయితే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోయేంత వరకు అది అట్నే ఉంటుంది. 4 months వ్యాలిడిటీ అండి. 4 months వ్యాలిడిటీ అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయితే ఇంకా 4 months వరకు మీకు ఫస్ట్ పేజ్ అయిపోతుంది, సెకండ్ పేజ్ అయిపోతుంది, థర్డ్ పేజ్ అయిపోతుంది, స్కాలర్షిప్ అప్లికేషన్ కూడా అయిపోతుంది. సో అప్పటి వరకు మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు మెసేజ్ చేయాలి. యాజ్ ఎ సీనియర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ అన్నగా నేను మీకు పర్సనల్గా గైడెన్స్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ జాయిన్ అవ్వండి. జస్ట్ 100 రూపీస్ పెట్టిన. ఎందుకు 100 రూపీస్ పెట్టినా అంటే యాప్ క్రియేట్ చేయడానికి కొంచెం అమౌంట్ నాకు ఖర్చు అయింది. ఆ అమౌంట్ రావాలి కాబట్టి కొంచెం 100 రూపీస్ పెట్టినా. కొంతమంది జాయిన్ అయ్యారు, తీసుకోరు. అండ్ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ ఉన్నాయి, ఎంఏ హిస్టరీ నోట్స్ ఉన్నాయి, అవి కూడా యాప్లోనే ఉన్నాయి. అవి కూడా జస్ట్ 100 రూపీస్కే ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోరు. ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టిన అందులోనే, ఎంఏ ఇంగ్లీష్కి, ఎంఏ హిస్టరీకి. సో కంపల్సరీ మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ గైడెన్స్ గ్రూప్లో పక్కా జాయిన్ అవ్వండి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు చాలా డౌట్స్ వస్తాయి, వెబ్ ఆప్షన్స్ అప్పుడు డౌట్స్ వస్తాయి, అలాట్మెంట్ అప్పుడు డౌట్స్ వస్తాయి, సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు డౌట్స్ వస్తాయి, హాస్టల్ అప్లికేషన్ అప్పుడు డౌట్స్ వస్తాయి, కాలేజ్ జాయినింగ్ అప్పుడు, స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఫుల్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నేను రిప్లై ఇస్తాను. లాస్ట్ 2023 నుంచి 25 వరకు 3 సిపి గేట్లు చేసిన. 26th ఇప్పుడు 4th సిపి గేట్ నేను కంటిన్యూ చేస్తున్నా వీడియోస్.
ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా ఆన్ ద స్పాట్లో రిప్లై ఇచ్చి మీ డౌట్ క్లియర్ చేస్తా. నేను ఎప్పుడు యాప్లోనే ఉంటా, ఎప్పుడు ఎవరో ఏ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా ఉంటాను అన్నట్టు 24/7 యాప్లోనే ఉంటా. సో మీరు యాప్లో జాయిన్ అయితే బెటర్, సిపి గెట్ గైడెన్స్. ఓకేనా, డన్ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ. మంచిగా ప్రిపరేషన్ అవ్వండి, జూలై 1st వీక్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మంచి ర్యాంక్ తెచ్చుకోరి, మీరు మంచి యూనివర్సిటీలో ప్లేస్ కావాలి, మీ ర్యాంక్ మంచిగా రావాలి. అదే నా మెయిన్ పాయింట్, నా మెయిన్ ఉద్దేశం. డిగ్రీ ఎక్కడైనా సంబంధం లేదు, బట్ పీజీ మాత్రం మంచి యూనివర్సిటీలో చేయాలి. డన్, బాయ్, ఆల్ ది బెస్ట్.